హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? టైం ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా చీకటిగా ఉంది చూడండి. వింటర్లో అంతే. ఇంకా దెన్ ఇది 7. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. నేను 6కి లేసి ఇల్లంతా కసువు ఊడ్చేసి స్నానం చేసి వచ్చేలోపు 7 అయింది. ఇంకా రాగానే వామ్ వాటర్ వేడి చేసుకుందామని చెప్పి నైట్ తోడు పెట్టాను. ఇది పెరుగు. సో జస్ట్ బయట పెడితే సరిగ్గా తోడుకోదని చెప్పి ఇంకా ఓవెన్లో మైక్రోవేవ్లో వామ్గా ఉంటుందని పెట్టేశాను. ఇంకా అది తీసేసి వాటర్ వేడి చేసుకొని తాగేసిన తర్వాత ఇంకా నా పనులు స్టార్ట్ అయిపోతున్నాయి. బై ద వే ఇక్కడ నా చుట్టూని ఇగ్నోర్ చేయండి. నేను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి రామ్ నైట్ వాష్ చేసి పెట్టింటాం కదా, వెజల్స్ అన్నీ ఎత్తి పెట్టేసి రైస్ పెట్టేస్తారు. ఇంకా నేను రాగానే వంట పని స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చిద్వి లేపాను. ఇంకా కొంతసేపైనా సోఫాలో పడుకుంటాడు. వచ్చి అట్లా పడుకున్నాడు. ఇది వాడి ఎయిర్పోర్ట్ అంట. నిన్న నైట్ ఎప్పుడో చేసుకున్నాడు. అది వెంటనే అంటే ఒక 2 days అన్నా ఉంచకుండా తీసేస్తే ఫీల్ అవుతాడని చెప్పి జస్ట్ అట్లా పక్కకు పెట్టి క్లీన్ చేశాను. సో ఇంకా పప్పుకు పెట్టేశాను. ఈరోజు మెంతికూర పప్పు చేస్తున్నాను లంచ్కి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అనమాట. చట్నీ అయితే నిన్ననే చేశాను. నేను ఎప్పుడైనా కానీ ఒక 2 daysకి సరిపడేలాగా చేసి పెట్టుకుంటాను చట్నీ. అండ్ చిద్వికి ఈరోజు లంచ్ బాక్స్కి శాండ్విచ్ అడిగాడనమాట. అంటే ఎవ్రీడే వాడేం అది పెట్టమని ఇది పెట్టమని అడగడు. వెడ్నెస్డే ఆర్ థర్స్డే ఆ టైంకి ఇంట్లో బ్రెడ్ ఉంటే శాండ్విచ్ పెట్టమంటాడు అనమాట. అలాగా ఇంక ఈరోజు శాండ్విచ్ పెట్టాను. నేను వంట చేస్తున్నప్పుడు రామ్ చిద్విని లేపి వాడికి రెడీ అవ్వడానికి హెల్ప్ చేస్తాడు. ఏంది? Do you know why the Earth is spinning on its own axis? It's because if it didn't, then since one rotation around the sun takes 1 year, then it will be day for 6 months and night for 6 months, which one day is 1 year. Oh, is it? Yeah, if this Earth didn't rotate on its axis. 1 day is 1 year because then the Earth is over here. To roll around this side, it takes 6 months. ఎక్కడ చూసినావు? And then it will become night again. అవునా? Yeah. ఎక్కడ చూసావు చెప్పు? It's like that, and then like that. సరే, ఎక్కడ చూసినావు చెప్పు? I don't know, but I just came up with it. ఓ, నువ్వు ఇది నీ ఓన్ But రీసెర్చ్? that's actually real. సరే కానీ కాదు, వాటర్ అయినావా నువ్వు చిద్వి? ఇందా ఇడ్లీ తీసుకోబోదు. ఇట్లా వానికి ఏదైనా గుర్తొచ్చిన వెంటనే ఎప్పుడెప్పుడు ఎవరెవరికి చెప్పేద్దామా అని చూస్తుంటాడు. ఇంక ఈలోపు నేను పప్పు పోపు పెట్టేశాను. వాళ్ళిద్దరు తింటున్నారు. అది కొంచెం టైం పడుతుంది. ఇది ఈరోజు చిద్వి లంచ్ బాక్స్ అయితే. బై ద వే ఈరోజు చిద్వికి స్కూల్ అయితే లేదు, వాళ్ళకి ఇంకా క్రిస్మస్ హాలిడేస్ అనమాట. బట్ చిద్విని నాతో పాటు నేను వర్క్ చేసే స్కూల్కి తీసుకెళ్తున్నాను. పూజ అయితే ఆల్రెడీ రామ్ చేస్తున్నాడు. నేను ఊరికే దండం పెట్టుకొని ఇంకా నేను టిఫిన్ తింటున్నాను. ఎట్లా ఉంటుందంటే 6 నుంచి ఇంకా ఆల్మోస్ట్ లైక్ బయలుదేరే వరకు, కార్లో కూర్చునే వరకు లిటరలీ రన్నింగ్ రేస్ లాగానే ఉంటుంది అనమాట అసలు. అంటే ఇంకా లంచ్ బాక్సులు టిఫిన్ అన్నీ అవ్వాలంటే ఇంకా హడావిడి ఉంటుంది కదా. ఇంకా నేను తినేసే లోపు సింక్లో ఉన్న వెజల్స్ అన్ని రామ్ వాష్ చేసి పెట్టేస్తారు. ఇంకా నేను తినేసి స్టవ్, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేస్తాను. ఇంకా వెజల్స్ ఏవైనా ఇట్లా లైక్ ఇడ్లీ పాత్ర, ఇంకా పాలది అవి ఒక్కటి ఇంకా నానబెట్టేస్తామన్నమాట ఈవినింగ్ వాష్ చేసుకుందామని. సో ఇది చూడండి, మనకి ఇండియాలో వింటర్లో లైక్ కారు మీద అట్లా వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఏకంగా ఇంకా ఐస్ అయిపోతుంది అనమాట. స్నో అయితే పర్లేదు కానీ అది మంచుకి ఇంకా అట్లా అయిపోయింది. మన ఇంటి దగ్గర నుంచి స్కూల్కి 10 minutes పడుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇంకా నాకు ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగేంత టైం ఉండదు అనమాట. అందుకే ఇంకా మగ్గులో తెచ్చుకొని ఇంకెప్పుడు పోయేటప్పుడు తాక్కుంటూ వెళ్తుంటాను. నేను జాబ్ జాయిన్ అయ్యాక ఇది నా ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. చాలా రోజులు అయిపోయింది ఇట్లా ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేసి. ఇంకా అందుకే ఈరోజు స్టార్ట్ చేయాలనిపించి పొద్దున్నే స్టార్ట్ చేశాను. కాకపోతే ఈ వ్లాగ్ చిద్విది, నాది, మా ఇద్దరి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. చిద్వికి January 9th వరకు హాలిడేస్ అన్నాను కదా, అవి ఇంకా క్రిస్మస్ హాలిడేస్ అనమాట. రామ్కి హాలిడేస్ అయిపోయాయి. ఇంకా వాడిని చూసుకోవడానికి ఇంటి దగ్గర ఎవరు ఉండరు కదా, అందుకే నాతో పాటు తీసుకెళ్ళచ్చు అనమాట. ఇలాగా లైక్ మోస్ట్లీ అన్ని ప్రీ స్కూల్స్లో ఇలాగా పిల్లలకి లైక్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి హాలిడేస్ అవి ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు తీసుకెళ్ళచ్చు అనమాట.
సో అందుకే ఇంకా వాడిని నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఈ స్కూల్ ఏంటంటే కొంచెం అవుట్స్కట్స్లో ఉన్నట్టు ఉంటుంది, అందుకే ఇంక ఇప్పుడు వింటర్ కాబట్టి ఏం అస్సలు బ్యూటిఫుల్గా ఉండదు, మొత్తం ఏదో ఎడారి లాగా ఉంది చూడండి. చిద్వికి ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడు నాతో పాటు తీసుకెళ్తాను కదా, అది వాడికి ఫ్రీ ఏం కాదు, మనం ఫీజు కట్టాలి. అంటే లైక్ మన శాలరీ నుంచి కట్ చేసుకుంటారు. బట్ ఎంప్లాయీస్ చిల్డ్రన్కి చాలా తక్కువ ఉంటుంది, అంటే ఒక 25% మాత్రమే మనం కట్టాల్సి ఉంటుంది. వచ్చేసాం స్కూల్ దగ్గరికి. అయితే ఇంకా నేను వ్లాగ్ ఏం చేయలేను, తర్వాత లంచ్ టైంలో కలుస్తాను. రామ్ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాడు. ఇప్పుడు లంచ్ బ్రేక్ అనమాట, నా లంచ్ బ్రేక్ 1 అవర్. సో చిద్వి అయితే, అంటే చిద్వి కూడా సేమ్ నా క్లాస్లోనే అనమాట, అంటే లైక్ ఇప్పుడు 4+ years అనమాట నా క్లాస్ రూమ్. ఇప్పుడు నేను ఇంకా 2 టీచర్స్ ఉంటారు. సో కింద ఏంటంటే ఇప్పుడు హాలిడేస్ వల్ల పిల్లలు ఎక్కువ మంది వస్తారు, లైక్ బ్రేక్స్కి వస్తారనమాట. బ్రేక్స్ వాళ్ళందరూ ఇంక ఈ పిల్లలతో పాటే ఉంటారు. డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి, సో అందరూ డివైడ్ చేస్తారనమాట. కొంతసేపు ఆర్ట్ వర్క్కి అలాగా. సో చిద్వి అయితే ఇప్పుడు ఇంకా వాళ్ళందరూ లంచ్కి రెడీ అవుతున్నారు, హ్యాండ్ వాష్ అది చేసుకుంటున్నారు. సో నేనైతే నా లంచ్ చేస్తున్నాను, చూపిస్తాను. ఇక్కడ ఇది ఒక చిన్న స్టాఫ్ బ్రేక్ రూమ్ అనమాట. మనకి కాఫీ అది కావాలంటే అక్కడ కాఫీ మిషన్ అది ఉంటుంది, కానీ మన ఇండియన్స్కి అయితే ఈ కాఫీ నచ్చదు, జస్ట్ డికాషన్ లాగా ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్ ఇంకా మైక్రోవేవ్ అది ఉంటుంది అంతే. నేను ఇంకా కొంతసేపు యూట్యూబ్ ఇంకా ఈనాడు న్యూస్ చూస్తాను డైలీ. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇంటి దగ్గర ఉంటే పొద్దున్నే చూస్తుంటే, ఇప్పుడు ఇంకా టైం ఉండదు కదా, పొద్దున్నే హడావిడిగా ఉంటుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు చూస్తానమాట, తినుకుంటా న్యూస్, ఇన్స్టాగ్రామ్ అన్నీ అట్లా కొంతసేపు స్క్రోల్ చేస్తాను తినేసి. అది దెన్ ఇప్పుడు ఈవినింగ్ అయింది, రామ్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చాడు. ఇంక ఇంటికి వెళ్తున్నాము. టైం ఇప్పుడు 4:40 అయింది చూడండి. యూజువల్గా అయితే నా వర్కింగ్ అవర్స్ 9 to 4, బట్ ఈరోజు చిద్వి నాతో ఉన్నాడు కాబట్టి లేట్గా వచ్చినా నో ప్రాబ్లం. సో ఇట్లా లేట్గా వచ్చినప్పుడు ఏంటంటే లైక్ మనకి ఇది అవర్లీ బేస్డ్ శాలరీ కాబట్టి మనం క్లాక్ ఇన్ క్లాక్ అవుట్ అవుతాం కాబట్టి దాన్ని బట్టి మొత్తం లైక్ మనం ఎంతసేపు ఉంటే దానికి అంతా శాలరీ పే చేస్తారు. చిద్వి స్నాక్స్ అయితే స్కూల్లోనే తిన్నాడు, కావాలంటే లంచ్ కూడా తినచ్చు కానీ బట్ మోస్ట్లీ ఎక్కువ నాన్ వెజ్ ఉంటుందని చెప్పి మేము హోమ్ లంచే ప్రిఫర్ చేస్తాము. చిద్వి ఇట్లా హాలిడేస్లో వచ్చినప్పుడల్లా లక్కీగా నా క్లాస్లో నాతో ఉండడం నాకు బాగా అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి లేట్గా సన్ రైజ్ అయ్యి తొందరగా సన్సెట్ అయిపోతుంది. నేను రాగానే చేసే పని ఫస్ట్ స్టవ్ మీద పాలు పెడతాను, ఇంకా లంచ్ బాక్సులు అవన్నీ తీసి షింకులోకి వేసి ఇంకా పాలు పొంగిపోకుండా చూసుకుంటూ ఇంకా వెజల్స్ ఏమైనా ఉంటే ఇంక అన్నీ కడిగేస్తానమాట. రామ్ అయితే మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళి లైక్ కాఫీ తాగేసి వెళ్ళి మళ్ళీ 7-7:30కి అట్లా వస్తాడు. నేనైతే మీరు ఎంతమంది ఇలా చేస్తారు చెప్పండి, కాఫీ తోటి మిగిలిపోయిన చపాతీ కానీ ఇంకా కొంతమంది మురుకులు తింటారు. మేము మా సైడ్ అయితే మురుకులు ఎప్పుడు తినలేదు కానీ బట్ చాలామంది కాఫీలో మిగిలిపోయిన చపాతీ కొంచెం గట్టిగా అయి క్రిస్పీగా అవుతుంది కదా, అవి తినడం నాకు చాలా ఇష్టం అనమాట. మా సైడ్ చాలామంది కూడా అట్లా చేస్తారు. సో ఇంకా చిద్వి ఫుల్ ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా పడుకొని లేచాడు. ఇంకా లేచి పాలు తాగిన తర్వాత ఇంకా వాడి హోంవర్క్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. నేను ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా చెప్తున్నాను కదా, లైక్ ఇక్కడ వీళ్ళకి స్కూల్స్లో హోంవర్క్ అయితే అసలు ఏమీ ఉండదు. ఇవి మన ఇండియన్ సిలబస్ అనమాట, లైక్ మన ఇండియన్ స్టడీస్ సిలబస్. ఆన్లైన్లో సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది కదా, అవి డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని ఇంకా చిద్వికి ఇట్లా ఎవ్రీడే ఫాలో అవుతుంటాం అనమాట టైం టేబుల్, ఒక్కరోజు ఒక సబ్జెక్ట్ లాగా. ఇంకా చిద్వి హోంవర్క్ చేస్తుంటాడు. నేను ఈలోపు ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దీపారాధన చేశాను. నేను కూడా ఇంటికి రాగానే కాఫీ తాక్కుంటూ ఫోన్ అది చూసుకుంటూ అలాగా ఒక 1 అవర్ బాగా రిలాక్స్ అవుతాను. రిలాక్స్ అయిన తర్వాతే నాకు ఇంకా నెక్స్ట్ వేరే పనులు చేయాలనిపిస్తుంది. సో ఇంకా ఈ టైంలోనే అనమాట చిద్వికి హోంవర్క్ అది డౌట్స్ ఏమైనా వస్తే చెప్పుకుంటూ నేను వీడియో ఎడిటింగ్ అది చేస్తాను. లైక్ మండే టు వెడ్నెస్డే ఆర్ మండే టు థర్స్డే ఒక్కొక్క రోజు కొంచెం వర్క్ చేస్తానమాట. లైక్ మండే రోజు ఎడిట్ చేసి, ట్యూస్డే కొంచెం, వెడ్నెస్డే కొంచెం వాయిస్ ఓవర్ చేసి, వీలైతే వెడ్నెస్డే అప్లోడ్ చేసి లేదంటే థర్స్డే నైట్ అప్లోడ్ చేసి, అంటే ఇండియాలో డే టైం ఉంటుంది కదా, సో మోస్ట్లీ నేను ఇక్కడ నైటే అప్లోడ్ చేస్తాను. సో అలాగా వారంలో లైక్ రోజుకి ఒక 1.5-2 అవర్స్ చేస్తాను యూట్యూబ్కి సంబంధించిన వర్క్ ఇప్పుడు అంతే. సో అందుకే ఇంకా వారానికి ఒక వీడియో కంటే ఎక్కువ పెట్టలేకపోతున్నాను. చిద్వి వాడి హోంవర్క్ అయిపోయాక కొంతసేపు టీవీ చూస్తాడు, తర్వాత ఆఫ్ చేసి ఇంకా డిన్నర్ చేస్తాము. డిన్నర్ తర్వాత మళ్ళీ కొంతసేపు చూస్తాడు. ఇంకా నేను వెజల్స్ అవన్నీ వాష్ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడువే చేసేస్తాను, లైక్ ఎప్పుడు అంతే. నాకు ఇప్పటి వరకు
గుర్తు కూడా లేదు. నేను ఎప్పుడైనా అట్లా ఎంత బాగాలేకపోయినా సరే అట్లా వదిలేసి నాకు పడుకోవాలనిపిది, నిద్ర కూడా పట్టదు. సో ఎప్పుడో క్లీన్ చేసుకోవడం నాకు బాగా అలవాటు అనమాట. సో లక్కీగా ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా సరే ఇప్పుడు కూడా ఇంతకు ముందు లాగానే ప్రొడక్టివ్గా అన్ని పనులు చేసుకుంటున్నందుకు నా మీద నాకు మంచిగా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చిద్విని అబ్జర్వ్ చేశారా, గ్లాసెస్ పెట్టుకున్నాడు కదా. చిద్వి ఇక్కడ వాళ్ళ తాత నానమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. వీడి గ్లాసెస్ విషయానికి వస్తే వీళ్ళకి జనరల్గా స్కూల్లో నర్సు విజన్ టెస్ట్ చేస్తారనమాట. అలా చేసినప్పుడు డౌట్ వచ్చి ఒకసారి డాక్టర్ దగ్గర చూపించమన్నారు. అట్లా చూపిస్తే లెఫ్ట్ ఐకి లైట్గా సైట్ స్టార్ట్ అయింది. సో ఇప్పటి నుంచి ఇలా స్క్రీన్ టైం అప్పుడు కానీ ఏదైనా కాన్స్టెంట్గా చూస్తూ చేసినప్పుడు గ్లాసెస్ పెట్టుకుంటే ఇంకా అది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పారనమాట. అందుకు ఇంక ఇదంతా చిద్వి బెడ్ టైం రొటీను. ఫస్ట్ కొరియన్ లాంగ్వేజ్ ప్రాక్టీస్, ఇంక ఈ మధ్య చెస్ జాయిన్ అయినప్పటి నుంచి చెస్ ప్రాక్టీస్, తర్వాత బుక్ రీడింగ్. ఈ 3 మోస్ట్లీ ఎవ్రీడే చేస్తాడు. ఒక్క బుక్ రీడింగ్ ఒకటి వీకెండ్స్లో ఇష్టం వస్తే చేస్తాడు, లేదంటే లేదు. If the son does not eat dinner, he cannot eat dessert. Is it? కరెక్టో కదా చూపి నాకు తర్వాత. వావ్, నాకైతే ఇంతకుముందు చెస్ బేసిక్స్ కూడా తెలిసే కాదు. వీడి క్లాస్ అటెండ్ అయినప్పుడు అట్లా నేను ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం తెలుసు. నేనైతే తక్కువ, కానీ వీళ్ళిద్దరు మాత్రం బాగా ఆడుతుంటారు. సో ఇదండి మా ఇద్దరి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. అయితే మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.